శాసనమండలిలో బీఆర్ఎస్ సభ్యులను చైర్మన్ సస్పెండ్ చేశారు. శాసనమండలి మొదలైన దగ్గర నుంచి ఆందోళనలు కొనసాగించడం, సభా కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేయడం, చైర్మన్ పై పేపర్లు విసిరి నిరసన తెలపడంతో మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదన మేరకు బీఆర్ఎస్ సభ్యులను మండలి చైర్మన్ సస్పెండ్ చేశారు. మధుసూదనాచారి, తాతా మధు, వాణీదేవి, దేశపతి శ్రీనివాస్, ఎల్ రమణ, ఒంటేరు యాదవ్ రెడ్డి, సుంకరి రాజు, నవీన్ కుమార్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎం కోటిరెడ్డిని ఒక్క రోజు పాటు సస్పెండ్ చేశారు మండలి చైర్మన్. మరి చైర్మన్ సార్, I beg to move that under sub rule 2 of rule 308 of the council rules, the following members named by the honorable chairman be suspended from the services of the house for today. Sri Madhusudanachari Sirikonda, Sri Takkalapalli Ravindar Rao, Sri Deshapati Srinivas, Sri L Ramna, Sri Vanteri Yadav Reddy Garu, Sri Sunkari Raju Garu, Sri Naveen Kumar Reddy Garu, Sri Tata Madhusudan Garu, Srimati S. Vani Devi Garu, Sri Pochampalli Srinivas Reddy Garu, Sri M. Koti Reddy Garni. The following three messages from Honorable Speaker, Telangana Legislative Assembly, in accordance with Rule 123 of the Rules of Procedure, Conduct of Business in the Telangana Legislative Assembly, I transmit a copy of each of the following bills as follows. ఇది మన పెద్దల సభ. ఈ పెద్దల సభలో గౌరవప్రదంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం మనకుంది. దయచేసి సభను మీ స్థానాల్లో కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్లీజ్ గౌరవ సభ్యులు, ఇది పెద్దల సభ. ఈ పెద్దల సభ యొక్క గౌరవాన్ని కాపాడాలని ప్లీజ్ motion moved. The question is that under sub rule 2 of rule 308 of the Council of Rules, that members named by the chairman be suspended from the services of the house for today. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it. The motion is carried and members named by the chairman are suspended from the services of the house for today. అంతకుముందు శాసనమండలిలో మార్షల్స్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ చైర్మన్ పోడియం దగ్గర బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. పేపర్లు చింపి చైర్మన్ పై విసురుతూ ఆందోళన చేయడంతో శాసనమండలి చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పుస్తకాలు ఇచ్చింది చదవడానికి, చింపేసి విసరడానికి కాదన్నారు. The question is that Telangana Employees Accountability and Monitoring Parental Support Bill 2026 is taken into consideration. Honorable Minister, those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it. The motion is carried. The bill is considered. అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ సభ్యులు సభకొచ్చారంటూ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజం పట్ల బీఆర్ఎస్ కు బాధ్యత లేదంటూ ఫారయ్యారు. అడ్డుకోవడానికి తల్లిదండ్రులను పిల్లలు ఆదుకోవాలనే దాన్ని కూడా అడ్డుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న తతంగం చూస్తే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. అధ్యక్ష, ఈ బిల్లులు పాస్ అవడమే కాదు, అసలు వాళ్ళు ఈ రాష్ట్రంలో వాళ్ళ పార్టీ యొక్క తీరు చూస్తే ఏ రకంగా ఉందో మీరు చూడండి. వీళ్ళను ఉన్మాదంగా చూడాలన్నా, లేకపోతే ఒక్కొక్క అభ్యర్థి ఒక్కొక్క తీరుగా ఉన్న పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేసే విధంగా వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు. ఈరోజు ఒక మంత్రి ఇక్కడ లక్ష్మణ్ గారు చదువుతుంటే ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష, ఇది రాజ్యాంగ విరుద్ధం. అధ్యక్ష, ఒక దళిత మంత్రి రోజు అక్కడ చదువుతుంటే కూడా దాన్ని డిస్టర్బ్ చేసే విధంగా వాళ్ళు బాధ్యత లేని పరిస్థితిలో ఉన్నది. అధ్యక్ష, 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అవినీతిపై సిబిసిఐడి ఎంక్వైరీ వేసినప్పటికీ రాజకీయ కోణంతోనే హౌస్ కమిటీ అడుగుతున్నారంటూ మండిపడ్డారు మంత్రి శ్రీధర్ బాబు. సిబిసిఐడి కంటే
ఇంకేదైనా ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఏజెన్సీ ఉంటుంది అధ్యక్ష, ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ల్యాబ్సెస్ జరిగిన సంబంధించిన అంశం విషయంలో రాష్ట్ర పరిధిలో ఉన్న అత్యున్నతమైన సంస్థ వారు కూడా సిబిసిఐడి సంస్థకు సంబంధించి అధికారంలో ఉండి 10 సంవత్సరాల కాలం పాటు ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తులు వారికి సిబిసిఐడికి సంబంధించిన సంస్థ విశేషత గురించి తెలియదని అనుకుంటాం అధ్యక్ష. ఈరోజు కేవలం రాజకీయ లబ్ధి పొందామని రాజకీయ దురుద్దేశంతో ఈరోజు వారు చేస్తా ఉన్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం అధ్యక్ష. ఖచ్చితంగా కూడా ఇలాంటి వైఖరిని ఖచ్చితంగా యావత్ మరి మొత్తం పెద్దల సభకు సంబంధించిన గౌరవ శాసన మండలి సభ్యులు అందరు ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంటుంది. చాలా మంది సీనియర్లు ఉన్నారు, యంగ్స్టర్స్, ఈరోజు యంగ్స్టర్స్ చేసే ఈ ప్రయత్నం సరికాదు అధ్యక్ష. ఈ పెద్దల సభకు కుందత్వాన్ని ఇయ్యదు.